హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే భోగి రోజు వ్లాగ్ అనమాట. ఆ విలేజ్లో అయితే థర్డ్ డే అనమాట వ్లాగ్ అయితే ఇది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే వీడియోని అయితే షేర్ చేసుకున్నాను. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మార్నింగ్ అయితే భోగి రోజు నార్మల్ టైంకే లేచామన్నమాట. పెద్దగా తొందరగా అయితే ఏం లేవలేదు. నార్మల్ టైంకే లేచిన తర్వాత ఇంక ఈ విధంగా ఇల్లు అది మాపింగ్ అది చేసేసి పూజలు అవి అయితే చేసుకున్నాము. నార్మల్గా ఇంట్లో డైలీ పూజ చేస్తాం కదా, ఇంకా ఆ విధంగా. ఇంకా మాకు అమ్మోళ్ళ ఇంటి ఆ ముందు బ్రిడ్జ్ అని చెరువు ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే భోగి మంట అయితే వేస్తారు. 1 గంట ఆ టైంలో అయితే భోగి మంట వేసేస్తారనమాట. ఇంకా మేమైతే వీడియో అయితే ఏం నా దగ్గర లేవు, నేను కూడా వెళ్ళలేదనమాట. ఇంక అందుకని చెప్పి ఆ భోగి మంట వీడియోలు కానీ ఏమీ పెట్టలేదు. నార్మల్గా ఆ రోజు చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ యాడ్ చేసి ఆ రోజు వ్లాగ్ వరకు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లేవంతా కూడా వంట రూమ్ నుంచి అవతల వైపు అంతా కూడా మా అత్త అయితే కడిగేశారు. ఇంకా టీవీ రూమ్ నుంచి వెనకదంతా కూడా నేనైతే కడిగేసి మాపింగ్ అది చేసేసి బయటదంతా కడిగేసి అయితే ముగ్గులు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ఎప్పటిలానే డైలీ ఇంట్లో పూజ అది చేసుకుంటాం కదా, ఇంకా ఆ విధంగా పూజ అయితే చేసుకున్నాము. నార్మల్గా అయితే మా అత్తే పెడతారు, కాకపోతే ఆ రోజు కొద్దిగా లేట్ అయిందనమాట. ఇంకా ఆ రోజు ఈ మ్యాట్స్ అవి ఇవి ఉండేవి బట్టలు కూడా, ఇంకా అవన్నీ వాష్ చేసుకొని టైం అవుతుందని చెప్పి నేనైతే తొందరగా స్నానం అది చేసేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా బయట ఇదంతా కూడా కడిగేసి ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఈ రూమ్ నుంచి బయటకు అదంతా కూడా కడిగేశాను. ఇంకా ముందు 2 రూమ్లు అయితే మాపింగ్ అది చేసేసాను. ఇంకా తర్వాత మా బాబుకి పాలు ఇవన్నీ చిన్న చిన్న ఉంటే అవన్నీ చేసుకొని స్నానం అది చేసి వచ్చైతే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఊరు వచ్చామంటే పెద్దగా దోపాలు ఏమి ఉండవు. అంటే మా ఇంటి దగ్గర అయినా సరే మా అమ్మ పెట్టేస్తారు తొందరగా, ఇంక ఇక్కడైతే మా అత్త పెట్టేస్తారు కనుక ఇంకా నాకు ఈ దీపాలతో ఏం పని ఉండదు. స్నానం కూడా లేట్గా చేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు దీపం పెట్టేసరికి ఏదో కొత్త ఒక వైబ్ లాగా వచ్చిందనమాట. ఏదైనా దీపం అది పెట్టుకుంటే ఒక మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆ రోజు అలానే ఉండేది. ఇంకా నేను అక్కడ ఎలా అయితే పెట్టుకుంటానో ఇంకా అదే విధంగా అయితే ఇక్కడ కూడా పెట్టేశాను అనమాట దీపం అది. ఇంకా పువ్వులు కూడా ఇంటి ముందే చెట్లు అవి బోల్డ్ అని ఉంటాయి. ఇంకా ఆ పువ్వులన్నీ తెచ్చేసి అయితే ఇంకా ఈ విధంగా ఫొటోస్ అన్నిటికీ పెట్టేసి దీపం అయితే పెట్టేశాము. ఇంకా ఈ దేవుడు రూమ్ కూడా ఫొటోస్ అవన్నీ ఈ విధంగా అయితే అప్పుడులో ఇలానే పెట్టేవారు అనమాట. గోడకి ఈ విధంగా చెక్క లాంటిది ఒకటి కొట్టి పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలానే పెట్టేవాళ్ళు. మాది అప్పుడు పాతింట్లో కూడా ఇలానే ఉండేదన్నమాట మేము అప్పుడు చిన్నప్పుడు. ఇంక ఇప్పుడు మా ఇంట్లో నార్మల్ చిన్న మందిరంలో పెట్టడమే కానీ నార్మల్గా అయితే ఇలానే ఉండేవి. దేవుడి మందిరంలో చిన్న ఇలా సైడ్కి ఇలా సెల్ఫ్లో ఉండి సైడ్ అంతా కూడా ఈ విధంగా చెక్కతో ఇది చేసేసి పెద్ద పెద్ద ఫొటోస్ అన్నీ కూడా వాటికైతే పెట్టేవాళ్ళు. ఇంకా అప్పుడులో అయితే ఫొటోస్ కూడా చాలా ఎక్కువ ఉండేవన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద ఫొటోసే చాలా ఎక్కువ పెట్టేవారు. మా ఇంట్లో అయితే మా పాతింట్లో అయితే ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి అవన్నీ. ఇంకా అలా పూజ అయితే ఇంట్లో అయితే చేసేసాను. ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత టిఫిన్లు అవన్నీ చేసాము. అలానే మాకు భోగి రోజు చేదని చెప్పి నూరుతారనమాట. నేను ముందు సంవత్సరం షార్ట్స్లో అయితే పెట్టాను ఆ వీడియో. జీలకర్ర ఇలాంటివి ఏవేవో యాడ్ చేసి చేదని అయితే నూరేసి ఆ చేదు ముద్ద అయితే ఫస్ట్ తింటారనమాట. స్నానాలు అవన్నీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ చేదు తిన్న తర్వాతే మిగతావి అయితే ఇది చేస్తారు. ఇంకా ఆ విధంగా చేదు అదంతా తిన్న తర్వాత పూజదంతా అయిపోయిన తర్వాత చేదది తినేసి ఇంకా మిగతా టీలు టిఫిన్లు ఇంకా అవన్నీ చేసుకుంటాం అనమాట. ఇంకా భోగి మంటలు అవన్నీ కూడా బయట అయితే వేస్తారు. ఇంటి ముందర పెద్దగా అందరూ వేయరు. ఇంకా బయట వీధిలాగా అలా వేసుకుంటారనమాట. అలా మాకు మెయిన్ అక్కడ చూపించాను కదా, ఆ వీధిలో అయితే పెద్దగా భోగి మంట అయితే వేస్తారు. అది కూడా 1 గంట ఆ టైంలో స్టార్ట్ చేసేస్తారనమాట భోగి మంట వేయడం. ఇంకా అలా అక్కడ భోగి మంట అయితే వేసేసారు. ఇంకా అవైతే నేను యాడ్ చేయలేదు. ఇంకెలా స్నానం చేసేసి పూజ అది చేసేసి మా బాబుకి కూడా స్నానం అది చేయించాను అనమాట. తర్వాత అయితే చేయించాను పూజ అది చేసేసిన తర్వాత. ఇంకా చేయించేసిన తర్వాత కొత్త డ్రెస్సులు అవి వేసేసామన్నమాట. ఇంక ఈ భోగి ఇవే కదా, ఈ పండుగ అంటేనే కొత్త డ్రెస్సులు. ఇప్పుడు అందరికీ అంత ఇది పోయింది ఇంట్రెస్ట్, కానీ ఒకప్పుడు పండగకి ఇలాంటి వీటికే బట్టలు తీసేవాళ్ళు కనుక సరదాగా ఉండేది. పండుగ అంటేనే కొత్త డ్రెస్ వేసుకుంటామని. ఇప్పుడు ఎప్పుడైనా నచ్చినప్పుడు ఏదైనా డ్రెస్ నచ్చితే ఆన్లైన్లో పెట్టేస్తున్నాం కనుక ఎవరికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు బట్టల మీద. పండుగనే ఏదో తీసుకోవాలి కనుక తీసుకున్నట్టే తీసుకుంటున్నాము అందరము. ఇంకా నేను వేసుకున్నది అయితే స్టోర్లో తీసుకున్నానైతే చూపించాను కదా డ్రెస్సెస్ 3. ఇంకా అదైతే భోగి రోజు అయితే వేసుకున్నాను అనమాట ఒకటి.
మిగతావి ఇంకా రోజుకోటి అలా వేస్తాను. ఇంక ఈ విధంగా పూజది భోగి రోజు చేసేసాము. చేసేసిన తర్వాత భోగి రోజు అయితే ఇంకేం ఉండదనమాట. నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని చేదది నూరడం ఇలాంటివి చేసుకోవడమే. ఇంకా భోగి పళ్ళు అలాంటివి మా సైడ్ అయితే పెద్దగా ఏమి ఉండవు. ఇలా భోగి పళ్ళు పోయడం అదంతా ఇప్పుడిప్పుడు అందరం బయటికి వెళ్ళడం ఇలా తెలుస్తుంది కనుక బయట ఉన్న వాళ్ళు పిల్లలకైతే పోస్తారనమాట భోగి పళ్ళు అని. ఇప్పుడిప్పుడు తొలి అయితే మా చిన్నప్పుడు ఆ టైంలో అయితే ఈ భోగి పళ్ళు పోయడం అదైతే మా సైడ్ ఉండేది కాదు. ఇంకా మేమైతే మా బాబుకైతే ఏం పోయలేదు భోగి పళ్ళు. అంటే ముందే రేంగి పళ్ళు అవన్నీ తెచ్చి పెట్టుకోవాలి కదా, ఇంకా అవేవి తీసుకురాలేదనమాట. నాకు అంత ఐడియా కూడా లేదు ఈ భోగి పళ్ళ మీద, లేదంటే తెచ్చి పోసేవాళ్ళం. కాకపోతే అనుకోలేదు, ఇంకా ఆ రోజు సాయంత్రం గుర్తొచ్చింది భోగి పళ్ళు అవి పోస్తారు కదా అని చెప్పి, ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఇచ్చేయలేదనమాట. అంటే చాలా తక్కువ అనమాట మా సైడ్ ఈ భోగి పళ్ళు పోయడం. చాలా సైడ్లు ఏంటంటే భోగి పండుగ రోజు భోగి పళ్ళు ఖచ్చితంగా పోస్తారు. మా సైడ్ అలా ఏమి ఉండదు. ఇప్పుడిప్పుడు చెప్పాను కదా, బయటికి వెళ్ళడం, అందరూ బయట ఉండడం, ఇలా వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి అలా తెలిసి ఇలా పోయడం అలాంటివి చేస్తున్నారే తప్పితే ముందైతే ఉండేది కాదు. ఇంకా నేను ఈ విధంగా దీపం అది పెట్టేసి ఇంకా ధూపము అవన్నీ వేసాను. వేసేసి ఈ విధంగా హారతి అది ఇచ్చేసాను అనమాట. ఇంకా పువ్వులు కూడా ఇంటి ముందువే చెప్పాను కదా, ఇంకా చెట్టువే ఉంటాయి. చక్క పువ్వులు కూడా తెచ్చుకోవచ్చు ఇంటి ముందు, ఎప్పుడున్నా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఇదైనా సరే ఇంటి ముందు ఏ టైంకైనా. ఇంకా అలా పువ్వులు అవి పెట్టేసి పూజ అయితే చేసేసాను. అలానే ఈ వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అయిపోయేవి. మధ్యలో నేను ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు కదా, ఇంకా ఊరు వెళ్ళాము, ఇంకా బయట తిరగడమే అయిపోయిందనమాట. ఈసారి వెళ్ళినప్పుడంతా ఒక్కరోజు కూడా మేము ఇంట్లో లేము. ఇంకా అలా ఇంటికి పలేమర్సులని అవన్నీ ఇవన్నీ ఉంటే అలా చిన్న చిన్న ఉంటే పనులన్నీ చూసుకున్నాము. బ్యాంక్ పని ఇలాంటివన్నీ ఉండేవి. ఇంకా పనులన్నీ కూడా ఈ 1 వీక్లోనే చూసుకొని అయితే రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట. కాకపోతే మెల్లమెల్లగా వీడియోస్ ఇవన్నీ ఇప్పుడు ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా డైలీ కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే పెడతాను. ఇంకా భోగి తర్వాత మకర సంక్రాంతి అలానే కనుమ డేస్ అన్నీ వీడియోస్ అయితే కంటిన్యూగా మీకైతే వస్తాయి అన్నమాట. కొద్దిగా లేట్ అయిపోయింది, అలానే ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టలేదు. ఊర్లో ఉంటే ఇలా అలానే వీడియో ఎడిటింగ్ అయిపోద్ది, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవి అవ్వట్లేదు అనమాట. ఇంకా అవ్వక నేనైతే ఈ మధ్య అయితే పెట్టలేదు. మాకు తొలైతే మేము ముందుసారి ఊరు వెళ్ళేటప్పటికి మాకు ఊర్లో సిగ్నల్స్ ప్రాబ్లం బాగా ఉండేది. ఇప్పుడైతే సిగ్నల్స్ ఎయిర్టెల్కి బాగా వస్తున్నాయి అనమాట. వీడియో పెట్టినా సరే వితిన్ సెకండ్స్లో అప్లోడ్ అయిపోద్ది. కాకపోతే నాకే టైం అది కుదరక ఎడిటింగ్ అవ్వక వాయిస్ ఓవర్ ఇవ్వక నేనైతే వీడియోస్ పెట్టలేదు ఈ మధ్య. ఇంకా అలా పూజ అది చేసేసి టిఫిన్లు అవి చేస్తాము. ఇంకా తర్వాత మా బాబుకి కూడా స్నానం అది చేయించేసి డ్రెస్ అది వేయించాను. ఇంకా తర్వాత అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నాకన్నా ముందే మా బాబు అయితే వచ్చేసాడు తెల్లవారే వాళ్ళ నాన్నతో పాటు. నేనైతే 11:30 12 ఆ టైంకి వచ్చాను. 12 ఆ టైం అయిందేమో వచ్చాను ఇక్కడికి. ఇంకా నేను వచ్చేసరికి ఈ విధంగా మా అన్నయ్య అయితే డ్రాయింగ్ బుక్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవైతే తీసుకొని వచ్చాడు. అవన్నీ గీస్తున్నాడు అనమాట, అవి చూపించాడు. అలానే ఇంక ఇక్కడైతే మాకు ఊర్లో ఈ విధంగా వస్తారనమాట. ఈవిడైతే కంటిన్యూగా ఎప్పుడూ వస్తుంటారు. నేను ఈవిడ దగ్గరే స్టిక్కర్స్ అవి ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఇంకా నేను అలా వెళ్ళాను, ఈవిడ కూడా వచ్చారు కరెక్ట్ టైంకి. నాకు స్టిక్కర్స్ అవి అయిపోయావని చెప్పి ఇక్కడైతే తీసుకున్నాను. మాకు ముందు కూడా నేను ఇంతకు ముందు కూడా ఈవిడ దగ్గరే అనమాట స్టిక్కర్స్ అవి ఎక్కువగా ఈవిడ దగ్గరే తీసుకునేవాళ్ళం. ఇంకా అలా కరెక్ట్గా రావడం నేనైతే తీసుకున్నాను. ఇంకా నేను వచ్చేసరికి మా అమ్మోళ్ళు కూడా ఈ విధంగా గులాబీ పూలు అయితే చేసుకుంటున్నారు. ఆ భోగి రోజు ముందు రోజు అయితే అరిసెలు చేశారని చెప్పాను కదా, వీడియో పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే ఆ విధంగా గులాబీ పూలు అయితే చేశారు. ఇంకా ముందు వీడియోలో చెప్పాను కదా, చేతికది గోరింటాకు పెట్టుకున్నాను, నెక్స్ట్ డే కుంచేసిందని చెప్పి. ఈ గోరింటాకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచితే మంచిగా పండుతుందనమాట. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఉంచేసింది అమ్మ. ఇంకా నేను నెక్స్ట్ డే అయితే ఈ విధంగా కాలుకి అయితే ఫుల్గా పెట్టేసింది అనమాట. మా అమ్మకి ఏంటంటే గోరింటాకు ఈ విధంగా ఫుల్గా కాలుకి చేతులు పెట్టుకోవాలి. నాకు కూడా ఇష్టమేలండి, గోరింటాకు పువ్వులు ఇలాంటివన్నీ నాకు ఇష్టమే. ఇంకా అలా కాలుకి అయితే అమ్మ అయితే ఈ విధంగా గోరింటాకు పెట్టేసింది. ఇంకా కాలుకి పెట్టామంటే కదలడానికి అవ్వదనమాట, అలా ఒక ప్లేస్లో కూర్చోవాలి. ఇది యాక్చువల్గా మధ్యాహ్నం టైంలో లంచ్ అది చేసేసిన తర్వాత అనమాట పెట్టుకున్నాను. ఇంకా అలా పెట్టుకొని బయట అయితే కూర్చున్నాను. ఈ విధంగా అక్కడ టవల్లా ఫస్ట్ హాల్ రూమ్లో కనిపిస్తుంది కదా, అక్కడ కూర్చొని అయితే పెట్టేశాము. అమ్మ అక్కడ కూర్చుంటూ పెట్టేసింది. ఇంకా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బయట అయితే కూర్చున్నాను అనమాట.
ఇంకా ఇంటి ముందే ఈ విధంగా చెరువు అది మంచిగా కనిపిస్తుంది, వ్యూ అదంతా బాగుంటుంది. ఇంక ఇంటి దగ్గర అయితే ఇంకొక గంటన్నర పైన ఉంచిన తర్వాత ఈ విధంగా తీసేసాను అనమాట. ఈ విధంగా పండింది గోరింటాకు అయితే. ఇంక ఈ గోరింటాకు అది తీసేసిన తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చేసాను అనమాట మా ఇంటికి. ఇంకా మా బాబాయ్ అయితే అక్కడే ఉండేవాడు. నైట్ మా నాన్న అయితే తీసుకొచ్చారు. మాది ఇల్లు దగ్గర అవడం, ఒకే ఊర్లో ఒకే దగ్గరలో ఉండడం వల్ల ఇంకా అక్కడికి ఇక్కడికి తిరుక్కొని ఉంటున్నాం అనమాట. ఇంకా తర్వాత రాకీకి అయితే తిప్పడం అవ్వదు కదా, ఎక్కడో ఒక దగ్గర కట్టేసి ఇంకొంచడం కనుక ఊరు వచ్చామంటే కట్టేస్తాము. ఊర్లో ఎవరో ఒకరు వస్తుంటారు కదా, ఇంక అందుకని చెప్పి కట్టేసి అయితే ఉంచుతాము. ఇంకా మేము ఊరి మీద తిరుక్కుంటున్నామని ఇది అలుగుకొని కూర్చుందనమాట రాకీ మంచం కిందకి వెళ్ళి వచ్చేసరికి. ఇంకా మా బాబు అయితే నైట్ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా పిల్లకైతే వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. బొట్టు పెడితే సేమ్ ఆడపిల్లనే ఉంటాడనమాట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.